సరిగ్గా వేయించిన పల్లీలు, అలానే అక్కడక్కడ కారం కారంగా పచ్చిమిర్చి, అలానే మనకు ఈ పుల్లగా ఉండే మామిడికాయ తురుము వేసి కాస్త మగ్గనిచ్చి పొడి పొడిగా ఉండే అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటాం పులిహోర రుచులు. ఈరోజు నేను మీకోసము మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలామంది పులిహోర చేసినప్పుడు ఏంటంటే అన్నం ముద్దగా అవ్వడము, లేదంటే పల్లీలు వేగడము, కొన్ని వేగి కొన్ని మాడిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదండి. సో నేనైతే ఈరోజు అలా కాకుండా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మనకు లంచ్ బాక్స్లోకి కాదండి, ఏదైనా ప్రసాదాలుగా నైవేద్యాల్లో కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. సో మీరైతే ఈ వీడియో మొత్తం చూసేసి నేను చూపించిన చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీరు కూడా ఫాలో అయితే ది బెస్ట్ మామిడికాయ పులిహోర మీరు కూడా చేసుకోవచ్చు. సో ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే వీడియో లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. లెట్స్ గో. దీనికోసం మనకు మామిడికాయలు కావాలి. మామిడికాయ అనగానే మరి కూరగాయకాయలు ఉండకూడదు, అలా అని చెప్పి పండుకాయలు కాకుండా అలాంటివి కూడా కాదండి. మీడియంలో కొద్దిగా పులుపున్న కాయలు ఉంటాయి కదా, సో అలాంటి కాయలు తీసుకోండి. ఓకేనా. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా తీసుకోండి. దీంతో పాటు వచ్చేసి మనకు పల్లీలు వచ్చేసి ఒక 4 స్పూన్ల వరకు కావాలి. పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక 2 స్పూన్లు, ఇది వచ్చేసి మినపప్పు 1 స్పూన్ అండి, ఒక 3 వరకు మిరపకాయలు, ఒక చిటికెడు ఇంగువ, పసుపు వచ్చేసి 1 స్పూన్ కావచ్చు, 1/2 స్పూన్ కావచ్చు తీసుకోవాలి. అలానే ఆవాలు, జీలకర్ర, సాల్ట్, కొద్దిగా జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. సో మీరు వేస్తే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకు అలానే అన్నం కావాలి. అన్నం వచ్చేసి నేను ఇక్కడే బాస్మతి రైస్తోనే అన్నం వండేదండి. ఇవి వచ్చేసి మసూరి రైస్, జీలకర్ర మసూరి అంటారు కదా, ఆ రైస్. దీన్ని నేను బాగా రోజు కంటే కొద్దిగా నీళ్ళు తగ్గించి అన్నం వండేసుకునేసి పొడి పొడిగా అవ్వాలని చెప్పేసి ఇలాగ ఒక పెద్ద డేషన్లో వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా చేయడం వల్ల అన్నం అంటుకొని ఉంట లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ అన్నంలో మనము కొద్దిగా నూనె వేసేసుకునేసి ఒక స్పూన్ వరకు, 1 కానీ 2 స్పూన్లు నూనె వేసేసుకొని కలిపేసేసుకోవాలండి. అలానే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలానే మనము ఇది ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీని వేసుకోండి. సాల్ట్ అంటే నేను ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 3 కప్పులు రైస్ వచ్చిందండి, అందుకే నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అలానే ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. ఒక 2-3 రెబ్బల వరకు కరివేపాకు వేసేసుకునేసి ఇది మొత్తాన్ని కలిపి పెట్టేసుకున్నానండి. పొడి పొడిగా ఉంటుంది అన్నం ఇలా చేయడం వల్ల. మనకు ప్రతి ఒకటి మెతుగ్గా విడిపోయేలాగా కలుపుకునేసి మన జెండల్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. అలానే పచ్చిమిర్చి వచ్చేసి నేను చూపిస్తున్నట్టుగా చిరుగలా కట్ చేసుకోండి. నేను ఇక్కడ కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మామిడికాయని ముందు ఇలాగా తురుముకోవాలండి. నేనైతే పైన స్కిన్ తీయట్లేదు, కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుందని, మీరు కావాలంటే తీసేసుకోవచ్చు. సో ఇలాగా బాగా సన్నటి తురుము ఉంటుంది కదా, అలాగా తురుమేసేసుకోవాలి. నేను ఇక్కడ తీసుకున్న దానికి వచ్చేసి 1.5 కప్పు వరకు పడుతుందండి, ఎందుకంటే పులుపు కొద్దిగా తక్కువ ఉన్న మామిడికాయ తీసుకున్నాను. సో మీరైతే మీరు ఒక 2 కప్పులు అన్నం కానీ ఉంటే మటుకు 3/4 కప్పు నుంచి 1/2 కప్పు మీరు తీసుకున్న కాయ పులుపుని బట్టి వేసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే 1.5 కప్పు వేస్తున్నాను 3 గ్లాసుల అన్నానికి, 3 కప్పుల అన్నానికి. ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత పల్లీలు వేసేసుకునేసి పల్లీని లో ఫ్లేమ్లోని, ఇదంతా కూడా లో ఫ్లేమ్లో ఉండాలండి ప్రాసెస్ అనేది. బాగా కొద్దిగా ఒక హాఫ్ వరకు వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీరు వేస్తే వేయచ్చు, లేదంటే లేదు. సో ఇవి కూడా కొద్దిగా జీడిపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే టైంలో ఏంటంటే మనము ఇందులో వచ్చేసి మనం మినపప్పు, పచ్చనపప్పు తీసుకున్నాం కదా, అది కూడా వేయాలి. సో అది వేసేసిన తర్వాత ఏంటంటే కొద్దిగా ఈ 2 కూడా దూరగా వేగాలి లో ఫ్లేమ్లోనే. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఏంటంటే మనము ఇందులోనే మన పోపు దినుసులు తీసుకున్నాం కదండి, ఆవాలు, జీలకర్ర, సో అది కూడా వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటం అన్న తర్వాత ఏంటంటే మనము ఇందులోనే ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు అనేది మరీ నల్లగా అవ్వకూడదు, అలా అని చెప్పి పచ్చిగా ఎర్రగా ఉండకూడదండి. కొద్దిగా డార్క్ కలర్ రాగానే పచ్చిమిర్చి వేసేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది పెద్దగా వేగాల్సిన అవసరం లేదండి. పైన కొద్దిగా స్కిన్ లూజ్ అయినప్పుడు ఇందులోనే ఇంగువ, అలానే పసుపు వేసేసుకునేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. సాల్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఆ రైస్లో వేసానండి. సో మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకంటే మళ్ళీ అన్నంలో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను ఒక 1/2 స్పూన్ కంటే తక్కువగానే వేసేసుకునేసి కలిపేసుకుంటున్నాను. అలానే మామిడికాయ తురుము కూడా వేసేసుకుంటున్నానండి. ఇదంతా వేసేసిన తర్వాత ఏంటంటే మొత్తాన్ని కూడా మనం బాగా కలుపుకోవాలి. మనము ఇందులో కూడా సాల్ట్ వేసుకోవల్ల ఏమవుద్దంటే ఈ మిరపకాయలు కావచ్చు, ఈ మామిడికాయ తురుము కూడా కొద్దిగా సాల్ట్ పీల్చుకొని టేస్ట్ బాగుంటుందని వేసానండి. ఇదంతా కూడా ఒక 3 to 4 మినిట్స్. ఇది వచ్చేసి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ముక్క అనేది కొద్దిగా మెత్తపడేదాకా మనం దీన్ని ఒక లో ఫ్లేమ్లోనే, మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ ఉడకబెట్టేసుకునేసి ఏంటంటే ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేది ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మనం అన్నం రైస్ కలిపి పెట్టుకున్నాం కదండి ఇందాక, పొడి పొడిగా చేసేసుకునేసి ఇప్పుడు ఇందులో మనము ఈ తయారు చేసుకున్నటువంటి మామిడికాయ పేస్ట్ వేసేసుకోవాలి.
ఇప్పుడు ఇదంతా కూడా మనం తీసుకున్న ఆ రైస్కి బాగా పట్టాలండి. మొత్తాన్ని కూడా మరీ గట్టిగా ఏదో పిసికేసినట్టుగా కలిపేయకుండా అలా చేస్తే మొత్తం కూడా ముక్కలు ముక్కలు అయిపోతుంది రైస్ అనేది. బాగా పొడి పొడిగా ఉండాలి, మనం ఎంత చేసినా కూడా వేస్ట్ అయిపోద్ది. సో కొద్దిగా జెంటిల్గానే మీరు కావాలంటే హ్యాండ్ యూస్ చేసైనా బాగా కలిపేసేసుకునేసి నీట్గా మొత్తం కూడా కలిసేలా కలిపేసుకున్నాం అనుకోండి, మన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది, అలానే నోట్లో నీళ్ళు ఊరుతాయండి, అంత బాగుంటుంది. మీరు కనుక ట్రై చేస్తే మటుకు చాలా సింపుల్ కదండి. మీరు కనుక నేను చూపించిన ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే మీకు ఉంటగా రావడము, లేదంటే మరీ ఎక్కువ పులుపు అలా అవ్వడం ఉండదండి. నేను తీసుకున్న క్వాంటిటీకి, నేను తీసుకున్న ఆ పులుపుకి అయితే ఇలా ఉంది. మీకు కనుక పులుపు కనుక తక్కువ అయితే నిమ్మకాయ పిండుకోవచ్చు, ఓకేనా. సో మీరు కూడా ట్రై చేస్తారు కదండి. ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. అలానే మీకు ఇష్టమైన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళు కూడా చూసేయమని చెప్పండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.